హలో ఎవ్రీవన్. సో ఈరోజు బావగారు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ డే 2. ఈరోజు ఏంటంటే ద టాపిక్ విచ్ ఐఎమ్ సెలెక్టింగ్ ఈస్ ద థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఏ విలేజ్. సో మనం ఒక పల్లెటూరులో ఏమేమి చేయగలుగుతాం అనేది టాపిక్. సో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమేమి కొత్త కొత్త థింగ్స్ ఉంటాయి అని. సో ఫస్ట్ కమింగ్ టు సిటీ కల్చర్లో ఏమవుతుందంటే ఎవ్రీడే ఈజ్ ఏ ఫాస్ట్ పేస్డ్ లైఫ్. సో ఎవ్రీడే ఏంటంటే మార్నింగ్ లేవడం, రెడీ అవ్వడం, ఆఫీస్ అయితే ఆఫీస్, పిల్లలకు స్కూల్ రెడీ చేయడం, వాళ్ళని పంపించడం, అండ్ వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళడం, అక్కడ కంటిన్యూస్గా యాక్టివిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ మధ్యలో. సో అవన్నీ అయ్యి ఇంటికి వచ్చేప్పటికి ఎగ్జాస్ట్ అయిపోతారు. అండ్ దెన్ ఉన్న కొంచెం టైంలో ఆ 1 or 2 hours టైంలో నేనేమో సో హోంవర్క్స్ రాసుకోవడం, అండ్ వీలైతే హోంవర్క్ స్కిప్ చేస్తే కనుక ఆ కొద్ది టైంలో ఆడుకోవడం, ఇవి మాత్రమే చేయగలుగుతాం. మ్యాక్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి వీకెండ్స్లో అంటే కనుక సో ఒక మూవీకి వెళ్ళడం, రిఫ్రెష్మెంట్, అండ్ లేకపోతే ఒక గేమింగ్ జోన్, మ్యాక్స్ ఇంతే ఉంటుంది. సో మిగతా యాక్టివిటీస్, మిగతా ప్లేసెస్ వెళ్ళడం అనేది చాలా రేర్. సో రెగ్యులర్ ఏంటంటే ఇవే జరుగుతాయి. అండ్ ఇప్పట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవ్వడం, వాళ్ళకున్న హ్యాబిట్సే వీళ్ళకి రావడం, కాబట్టి ఈ గేమ్స్కి ఎక్కువ అలవాటు పడిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిటీ కల్చర్. వేరస్ కమింగ్ టు ద విలేజ్, ఒక పల్లెటూరు అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ప్రకృతి. సో ద గ్రీనరీ అండ్ ఆల్. సో ఈ గ్రీనరీ ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే, సో వీ డోంట్ నో, వీఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ద ట్రీస్, ద బుషెస్, పాడి పంటలు, ఇవన్నిటికీ చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటాం. సో వీ ఫీల్ ఎ లాట్ ఆఫ్ ఒక మన మన ఊరికి వచ్చేసాం, మన ఏదో ఎప్పటి నుంచో మనం కనెక్టెడ్ అయినట్టు ఒక ఫీల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద స్టార్టింగ్, ద ట్రిగ్గరింగ్ ఆఫ్ ద విలేజ్. అండ్ నౌ ఒక ఊరికి వచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే వెన్ వీ కంపేర్ విత్ సిటీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్. మనకి రిస్ట్రిక్షన్స్ అనే ఉండవు. సో మనని ఎవరేం అడగరు, ఓన్లీ టైంకి ఫుడ్ తిన్నాను లేదా అదొకటి ఎన్ష్యూర్ చేసుకుంటారు. సో మనం ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఎంతసేపు లేచున్నాం, ఎప్పుడు పడుకున్నాం, ఎప్పుడు లేచాం, ఎవ్వరు మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. సో ఆ విధంగా ఉంటుంది. అండ్ ఊరికి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మెజారిటీ సో మనకి మంచి మంచి థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పల్లెటూరులో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ విలేజ్కి సంబంధించిన సమ్ కొత్త రకమైన తిండో, లేకపోతే ఒక వస్తువు తయారు చేయడం అని కానీ, సో అలాగే రకరకాలు ఉంటాయి. సో అది తెలుసుకుంటే మనం వీ కెన్ ఎక్స్ప్లోర్ టు గో దేర్. అక్కడికి వెళ్ళి అది ఏంటి అని చూసి అండ్ దాని గురించి తెలుసుకుని సమ్ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఏ విలేజ్. అండ్ పీపుల్ ఎలా ఉంటారంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. దే ఆర్ రెడీ టు సర్వ్, దే ఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. అలాగ ఉంటారు కాబట్టి ఇట్ విల్ బి ఏ ఈజీ టాస్క్. అండ్ పల్లెటూరులో పీపుల్ ఆర్ వెరీ మచ్ హెల్పింగ్ నేచర్. అండ్ సో అదొకటి. నెక్స్ట్ వచ్చి టెంపుల్స్కి వెళ్ళొచ్చు. టెంపుల్స్ ఏంటంటే మేబీ కొన్ని తక్కువ టెంపుల్స్ ఉండొచ్చు, కానీ గ్రామ దేవతలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అది మనం వెళ్ళినప్పుడు అక్కడ పూజారి దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్, ఎవరు కట్టించారు, అసలు ఏంటి రీజన్ ఇక్కడ రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా ఇంకేముండొచ్చు ఇక్కడ, రెస్పెక్ట్, వాల్యూస్, కల్చర్, ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడితేనే తెలుస్తుంది. మనము ఎన్ని అనుకున్నా కూడా మనకు తెలిసిన కల్చర్లో, మనం పెరిగిన వాతావరణంలో అంతే ఆ లిమిట్లో ఉంటాం. కానీ అక్కడ ఏంటంటే వేరియస్ పీపుల్, వాళ్ళ ఆ పద్ధతి అనేది అక్కడే తెలుస్తుంది. మళ్ళీ వెన్ వీఆర్ బ్యాక్ టు అవర్ సిటీ, ఇట్ ఈస్ అవర్ సేమ్ కల్చర్. బట్ ఒక పని చేయాలంటే ఆ పద్ధతి వాళ్ళే ఫాలో అవుతారు, అలాగే చేస్తారు. అండ్ వాళ్ళు అదే టీచ్ చేస్తారు వాళ్ళ చిల్డ్రన్కి. సో అది తెలుసుకోవచ్చు మనం అక్కడ ఉంటే. నెక్స్ట్ కొన్ని చోట్ల ఏంటంటే మనకి చిన్న చిన్న చెరువులు కానీ, బావులు కానీ,
కొన్నిసార్లు కాలువలు, నదులు ఉంటాయి. సో ఈత కొట్టేవాళ్ళం చిన్నప్పుడు వెళ్ళి. సో ఇలాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడక్కడ ఎగ్జిబిషన్ లాంటివి అవి కూడా పెడతారు. పెట్టినప్పుడు సమ్మర్లో వీ కెన్ గో దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, తిండి విషయానికి వస్తే మంచి మంచి రిచ్ విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ దొరుకుతాయి. దట్ డెఫినెట్గా అయితే ట్రై చేయాలి. సో యాజ్ పర్ ద ఛాలెంజ్, నర్మదా అండ్ పిల్లలు, శ్రీరామ్, కామాక్షి, మీరు యూ కెన్ ట్రై ఎనీ వన్ ఆఫ్ దీస్ టుడే అండ్ పోస్ట్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.